ఉన్నటువంటి యువత ఉద్యోగ సంబంధించిన అంశం ఇదంతా కూడా కొంత గత యూపీఏ ప్రభుత్వంలో కొంత ఎలాంటి నిర్ణయాలు జరిగినాయి అనేది కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది యావత్ తెలంగాణ యువతరానికి. గతంలో యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 2012-13 ఆ సంవత్సరంలో అప్పుడు సోనియా గాంధీ గారు, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, ముఖ్యంగా ఈ యూపీఏ కాంగ్రెస్ ఆనాటి గవర్నమెంట్లో హైదరాబాద్ కేంద్రంగా ఐటీఐఆర్ ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఐటీఐఆర్ ఏర్పాటు కోసం అన్ని రకాలుగా అనుమతులు ఇచ్చింది ఆనాటి యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐఆర్ని రద్దు చేయడం జరిగింది. ఈ ఐటీఐఆర్ ప్రధానమంత్రి మోడీగా అయిన తర్వాత రద్దు చేసిన తర్వాత ఆనాటి నుంచి ఆ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులు మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ సెంట్రల్ మినిస్టర్స్గా. కానీ ఏ రోజు కూడా ఆ రోజు ఈ తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే యొక్క ఈ ఐటీఐఆర్ యొక్క సంబంధించిన ఎంప్లాయ్మెంట్ యొక్క సంబంధించిన దాన్ని ఎక్కడ కూడా ఆ రోజులలో ఎప్పుడు కూడా సెంట్రల్ మినిస్టర్స్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణ ప్రాంతం కానివ్వండి, లేదా అప్పుడున్న బీజేపీ ప్రెసిడెంట్లు ఎవరు కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు ఎక్కడ కూడా తెలంగాణ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఐటీఐని తీసుకురావాలి, ఆ రద్దు చేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ అసలు రద్దు చేయకుండా ఆపే ప్రయత్నం ఆ రోజు వాళ్ళు చేయలేదు. బాధాకరం విశేషం ఏంటంటే అసలు ఈ ఐటీఐఆర్ యూపీఏ గవర్నమెంట్ వసతులు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత, అన్ని పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తే అసలు చర్చ లేకపోవడం అది విచిత్రమైన సంఘటన మన తెలంగాణ ప్రాంతంలో ఈ రకంగా కనబడుతున్నది. అంటే ఏదన్నా రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆకర్షితులవుతున్నారే తప్పితే బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు కానీ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే యువత దానికి ఆకర్షితులవుతున్నారే తప్పితే స్వశక్తితో మనము ఎదగాలి అనే ఒక ఆలోచనని మెజార్టీ వాళ్ళు ఆలోచించకపోవడం బాధాకరం. అసలు ఈ ఐటీఆర్ని ఒక యూపీఏ గవర్నమెంట్లో అన్ని అనుమతులు ఇచ్చిందనే విషయం కూడా మరి చాలామంది తెలుసో తెలియదు అనేది ఒక క్వశ్చన్ మార్క్ తెలంగాణ ప్రాంతంలో. 2004, 5, 6 ప్రాంతంలో ఒక ఐఐటి ఇన్స్టిట్యూషను ఆ రోజు సంగారెడ్డికి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డికి ఎట్లయితే హైదరాబాద్ శివార్లో సంగారెడ్డికి ఐఐటి ఇచ్చిర్రో అదే టైంలో ఐటీఐఆర్ కూడా అనుమతులకు ఇవ్వడం జరిగింది. కానీ దీని మీద తెలంగాణ రాష్ట్ర విభజనలో మునిగిపోయి ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక వ్యవస్థ ఉన్నది, వచ్చింది, అనుమతులు ఇచ్చింది అనే ఒక చర్చ కూడా లేకపోవడం కూడా విచిత్రమైన పరిస్థితులు తెలంగాణలో. మరి ఎంతసేపు బీజేపీ వాళ్ళు
గుళ్ళు గోపురాలు దీపం కూడా పెట్టారు వాళ్ళు గుళ్ళో పోయి. ఇక్కడ ఒక గుడిలో పోయి ఒక దీపం కూడా పెట్టే ఒక ఆలోచన లేని వ్యక్తులు గుళ్ళు గోపురాల గురించి మాట్లాడతారు. ఎందుకంటే జనాలు ఆకర్షితులు అవుతారు కాబట్టి. దేవుడు అంటే జనాల్లో ఈజీగా ట్రాప్లో పడతారు కాబట్టి ఎంతసేపు వాళ్ళు దాని చుట్టూ ఆడిరు ఎలక్షన్స్ అంతా కూడా. నేను ఇది తెలంగాణ ప్రజలకు, మీడియా ప్రతినిధులకు, మీడియా వాళ్ళకు కానీ తెలంగాణ ప్రజలకు కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఐటీఐఆర్ రావడం వల్ల దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగాలు ఏర్పాటు చేసుకునేటువంటి ఒక వ్యవస్థ అది. 15 లక్షల ఉద్యోగాలు కాలము గడిచిన కొద్దికి అందులో దాదాపు ఒక 15 లక్షల ఉద్యోగాల అవకాశాలు కల్పించుకునేటువంటి ఒక వ్యవస్థ అది ఈ ఐటీఐఆర్ అంటే. తెలంగాణ ప్రాంతంలో ఐటీఐఆర్ ఆ రోజు యూపీఐ ఇచ్చిన దాన్ని ఎన్డీఏ బీజేపీ రద్దు చేయకపోయి ఉంటే ఒక 15 లక్షల మంది ఈ 10 ఏళ్లలో ఈ 10 సంవత్సరాలలో 15 లక్షల మంది వరకు ఉద్యోగాల యొక్క అవకాశాలు తెలంగాణ యువకులకు వచ్చేది. అంటే డైరెక్ట్గా 15 లక్షల మందికి ఉద్యోగాలు, 15 లక్షల కుటుంబాలు. అంటే ఒక ఉద్యోగము వస్తే ఆ ఇంటిలో ఒక ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగం వచ్చిన వ్యక్తి తల్లిదండ్రులు, ఆయనకు పెళ్ళైతే భార్య, ఒక కుటుంబము బతుకుతుంది కదా. అంటే మీరు చూడండి, 15 లక్షలు ఇంట్లో ముగ్గురు వేసుకో, 45 లక్షల మందికి డైరెక్ట్గా 45 లక్షల మందికి కుటుంబాలకే, ప్రజలకు. అంటే మన తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజానికంలో ఒక 15 లక్షల మందికి ఐటీఐఆర్లో ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఆ కుటుంబం అంటే 4 కోట్లలో ఒక 50 లక్షల మంది ప్రజలకు జీవనోపాధి యొక్క వెసులుబాటు ఆ ఉద్యోగం ద్వారా వచ్చేది. ఈ ఆలోచన ఎందుకు చేయలేకపోయారో బాధాకరం ఇదంతా. పిల్లలు యూత్ చూస్తున్నా నేను, జెండాలు పట్టుకొని జై శ్రీరామ్ అంటారు, జెండాలు పట్టుకొని జై హామ్ అంటారు. బండి సంజయ్ ఓల్డ్ సిటీ ఉరుకుతుంటే ఎమ్మడబడి ఉరుకుతారు. కానీ అసలు ఐటీఆర్ మన బతకడానికి ఇంత పెద్ద వెసులుబాటు ఒక వ్యవస్థని మన ఆ రోజు సోనియా గాంధీ గారు హైదరాబాద్కి పర్మిషన్లు ఇస్తే బీజేపీ రద్దు చేస్తే అడిగే నాదుడే లేడు, అడిగేటోడే లేడు. ఏం తెలంగాణ ఎట్లా బాగుపడతారో తెలంగాణ ప్రజలారా అని నేను అడుగుతున్నా. ఇట్లా అంటే ఒక ఉద్యోగంతో ఆ కుటుంబం కలుపుకుంటే 50 లక్షల మంది. అచ్చా, నెలకు జీతం వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? కుల వృత్తిలో కూడా బతుకుతాడు. దాని మీద కుల వృత్తిలో ఎవరు? సాకలోళ్ళు, మంగళ వాళ్ళు, ఇల్లు కట్టుకుంటే వడ్రంగిలు, రియల్ ఎస్టేట్. ఎంత ఇదొక లింక్ కదా. ఈ జ్ఞానాన్ని ఎందుకు తెలంగాణలో ఎందుకు ఈ జ్ఞానాన్ని మీరు ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తలేరు? కాబట్టి నేను
ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఐటీఐఆర్ ఇక్కడికి హైదరాబాద్కి ఎందుకు ఆ రోజు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు హైదరాబాద్కి ఎందుకు ఆలోచన చేసిరు అని అంటే హైదరాబాద్ అనేది ప్రమాదము లేనటువంటి ఒక తెలంగాణలో ఉన్న హైదరాబాద్ ఒక అడ్డ, ఇదొక అడ్డ, ఇదొక గడ్డ మీద ఉన్న అడ్డ ఇది. కదా, ఇది సేఫ్టీ, ఇది హైదరాబాద్ అనేది సేఫ్టీ. తుఫాన్లు రావిడ, సునామీ లేదిడ, రాదుడ, భూకంపాలు రావిడు. ఈ ఐటీఐఆర్ రావడంతో ఆ కంప్యూటర్స్ కూడా ఇలాంటి ప్రాంతంలోనే కరెక్ట్గా పనిచేస్తాయి. అవి ఆ మిషనరీ కూడా సేఫ్టీ. ఇక్కడ ఈ ఐటీఆర్ కూడా సేఫ్టీ ఏంటంటే మన హైదరాబాద్ సేఫ్ జోన్. అందుకే ఆ రోజు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఆలోచన చేసి అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆ టైంలో యూపీఏ యొక్క పర్మిషన్లో ఆ రోజు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. నేను అందుకే ఇదొక డిమాండ్. ఈ రోజున ఆ రోజు మా కాంగ్రెస్ గవర్నమెంట్ సోనియా గాంధీ గారు ఇచ్చిన ఈ ఐటీఆర్ని మీరు రద్దు చేసేసిరు. ఈ 10 ఏళ్ల కాలంలో ఇక్కడున్న సెంట్రల్ మినిస్టర్లు కిషన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, ఈ 10 ఏళ్ళు మీరు ఈ సమయాన్ని కిల్ చేసేసారు. చంపేసారు సమయాన్ని. మళ్ళీ మీకు ఏదో టైం బాగుంది, మళ్ళీ మీరు సెంట్రల్లో వచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారిని సెంట్రల్ మినిస్టర్ గారిని అండ్ బండి సంజయ్ గారిని కూడా ఒకటే అడుగుతున్నా. మేము డిమాండ్ చేస్తున్న తెలంగాణ చదువుకున్న యువతరం యువకుల పక్షాన నేను బీజేపీ ప్రభుత్వాన్ని, తెలంగాణలో కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని, తెలంగాణ యువకుల పక్షాన, యువతి పక్షాల డిమాండ్ చేస్తున్నా. ఐటీఐఆర్ని తక్షణమే తెలంగాణకు మంజూరు తీసుకురావాలని, దానివల్ల తెలంగాణలో ఉన్న యువకులను ఉద్యోగ అవకాశంలో వచ్చే యొక్క ప్రక్రియలో మీరు ముందుండాలని, మీరు తీసుకురావాలని నేను ఈరోజు మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని నేను కోరుతున్నా. ఇది ఈరోజు ఈ మొదటి, ఎందుకంటే ఆ ఐటీఐఆర్ రావడం వల్ల చాలా, ఇంతవల్ల చెప్పిన 15 లక్షల ఉద్యోగాల ఒక వ్యవస్థ ఐటీఐఆర్ అనేది చాలా స్పష్టంగా చెప్పిన. కాబట్టి ఈ డిమాండ్ని ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ దీని మీద నేను ఒక ప్రణాళిక, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క తీసుకునే శాంక్షన్ ఇచ్చే యొక్క వ్యవస్థ. కాబట్టి ఈ డిమాండ్ని నేను మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని కోరుతున్నాను. విచిత్రం ఏంటంటే బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ కాగానే, హైదరాబాద్ గడ్డ మీదకి రాగానే ఐటీఐఆర్ని ఉద్యోగ అవకాశాలు కల్పన చేసే ఒక వ్యవస్థ తెస్తా అని బండి సంజయ్ గారు ఆయన ఉంటే తెలంగాణ యువతీ యువకులు సంతోషించేవాళ్ళు. అరే మాకు ఉద్యోగాల ఒక కల్ప వృక్షం ఇది. ఐటీఐఆర్ అంటే ఇదొక ఉద్యోగాల కల్ప వృక్షం ఇది.
కానీ ఆయన హైదరాబాద్ గడ్డ మీదకి రాగానే ఒక ఎమోషనల్, జనాలు దేన్ని కనెక్ట్ అవుతారు? దేన్ని కనెక్ట్ అవుతారని అనుకొని భాగ్యలక్ష్మికి బంగారు అది గోల్డ్ టెంపుల్ చేస్తాను అన్నాడు. కడుపు నింపే పని చెయ్యి బండి సంజయ్. ఆకలితో ఉన్నోడికి తిండి పెట్టు. ఆకలితో ఉన్న పేదవాడికి, ఆకలితో ఉన్న చదువుకొని ఉద్యోగాలు లేక ఆకలితో ఉన్నోడికి ఉద్యోగం ఇప్పించి కడుపు నిండా తిండి పెట్టు. నువ్వు ఇట్లా రెచ్చగొడతావు. ఒక సెంట్రల్ మినిస్టర్వి, ఒక పార్టీ లీడర్ కాదు నువ్వు. ఇప్పుడు ఒక బాధ్యత గల పోస్ట్ మీద ఉన్నావు నువ్వు. కాబట్టి ఈ ఐటీఐఆర్ అనే డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఇద్దరు కేంద్ర మంత్రులకు డిమాండ్ చేస్తూ దీని మీద వాళ్ళు ప్రకటన చేసి వచ్చేంత వరకు నేను దీని మీద సెంట్రల్ మినిస్టర్లకు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ రకరకాల కార్యక్రమాల ద్వారా వాళ్లకు దృష్టికి పోయే విధంగా ఈ ఐటీఆర్ మీద కార్యాచరణ కార్యక్రమాలను చేసుకుంటూ ఇది సాధించేంత వరకు, ఈ ఐటీఆర్ వచ్చేంత వరకు ఈ యొక్క డిమాండ్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ డిమాండ్ ఐటీఆర్ శాంక్షన్ బీజేపీ గవర్నమెంట్ ఇచ్చేంత వరకు పోరాటము, రకరకాల కార్యాచరణ కార్యక్రమాల ద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికాన్ని అందరికీ కూడా తెలియజేస్తూ కిషన్ రెడ్డి గారి, బండి సంజయ్ గారి ముందు ఈ డిమాండ్ని పెట్టడం జరిగింది. హామీలో భాగంగా ఐటీఐఆర్ ఏర్పాటు చేసింది. కానీ గత ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ఐటీఐఆర్ తీసుకురావడంలో రాజు సరే ఇచ్చేవాడు బీజేపీ మినిస్టర్, ఎన్డీఏ, ఈడ బీఆర్ఎస్ ఉండే. ఒకవేళ ఆ రోజు బీఆర్ఎస్ అడగకపోతే ఏముంది? నువ్వు ఇస్తే నీకే క్రెడిట్ వచ్చేది కదా. బీజేపీ గవర్నమెంట్ ఐటీఐఆర్ ఇచ్చిందన్న క్రెడిట్ మీ పార్టీకి వస్తుంది కదా, మీ గవర్నమెంట్కి వస్తుంది కదా. అదెందుకు ఆలోచన చేయలేదు? ఏదది? నేలే మీరు ఏమడుగుతున్నారంటే ఈ చేరికల పంచాయతీ, చేరికలు నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అది అధికార ముఖ్యమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి యొక్క పరిధిలో ఉన్నటువంటి జాయినింగ్స్ అంశం ఇది. ఎందుకంటే శాసనసభ్యులు, ముఖ్యమంత్రి, అది ప్రభుత్వము సంబంధించిన పరిపాలనలో అదొక పార్ట్. అది ముఖ్యమంత్రి గారికి సంబంధించిన సబ్జెక్ట్ అది. కాబట్టి నేను ఆ ప్రభుత్వము ఈ అలాంటి రాజకీయాల్లో నేను ఎలాంటి కామెంట్స్ చేయకూడదు.
నేనేమంటున్నా అంటే ఈరోజు లేటెస్ట్ జాయినింగ్స్ అవుతున్నాయి కదా, మీరు అడుగుతున్నారు దాని మీద. ఇప్పుడు మీరు అడుగుడు ఏముంది, కానీ మీరు అడగాల్సింది అడుగుతారు. కానీ నేను చెప్పకపోవడం బెటర్ అని నేను కొంత పరిధి తీసుకున్నా. జగ్గారెడ్డిగా రాజకీయాల వ్యవహారానికి సంబంధించి నేను ఒక పరిధి తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన అంశాల్లో కొంత పరిధి గీర్చుకున్నా, మాట్లాడొద్దు అని. అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించినట్లో ఒక పరిధి గీర్చుకున్నా. అంటే అట్లాగే కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కూడా నేను ఒక పరిధి గీర్చుకున్నా. జగ్గారెడ్డి అనేవారు మాట్లాడకుండా ఉండాలి అనేది నాదొక లైను. 15 నెలల కిందట రాహుల్ గాంధీ గారు 40 మందిని ఢిల్లీ పిలిచినప్పుడు స్పెసిఫిక్గా ఆ రోజు నాకు ఒకటే మాట చెప్పిండు రాహుల్ గాంధీ గారు, ఏదున్నా నీ మనసులో పెట్టుకో, నీకేదన్నా బాధ కలిగిస్తే చెప్పాల్సిన అవసరం వస్తే నాకు డైరెక్ట్గా ఢిల్లీకి వచ్చి చెప్పు. ఆ 15 నెలల నుంచి రాహుల్ గాంధీ గారు చెప్పిన కాడు నుంచి నేను ఎక్కడైనా ఓ చిన్న గీత దాటినట్టు మీరు చూసిర్రా? మీరు చూసిర్రా? చూడలేదు కదా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలకు సంబంధించి కానీ మౌనంగా ఉండాలనేది నా యొక్క ఆలోచన. ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన దానికి ఈరోజు మౌనంగా ఉండడానికి నేను లింక్ చేసుకున్న దాన్ని, నేను ఇది కంప్లీట్ కానీ ఇది లింకు చేసుకున్నా. కాబట్టి నాకు లోపల ఎన్ని ఆలోచనలున్నా, నాకెన్నో విషయాలు నా దృష్టికి వచ్చినా నేను మౌనంగానే ఉండాలనుకున్నా, తెలవనట్టుగానే ఉండాలనుకున్నా, నాకు అనేక విషయాలు తెలిసినా తెలవనట్టుగా ఉండాలని నేను అనుకున్నా. మీరు కూర్చి అడుగుతున్నప్పుడు మీ గురించి అని ఒకటి చెప్పాలి నేను. ఎందుకంటే జగ్గారెడ్డితో ఏదో ఒకటి మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తారు, మీరు చేస్తారు, కొంత జనాలు కూడా చూస్తారు. నా మౌనము, నా నిశ్శబ్దత అంటే నేనేమంటున్నా అంటే అదే నేను చెప్పినా కదా, కొంత పరిధి గీసుకొని ఉన్నా కాబట్టి పరిధిలో ఉండాలని అనుకున్నా, పరిధి అట్లా. కాబట్టి అందుకే నేను తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో గత యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ITIR మంజూర్లను రద్దు చేసిన ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి మళ్ళీ ఈ యొక్క ITIRని మంజూరు చేయించేంత వరకు ఇటు మీడియా ద్వారా అటు ప్రజా పోరాటాలు యువకులందరినీ కూడా చైతన్యపరిచి ఒక కార్యక్రమం, ఒక కార్యాచరణ చేసుకుంటూ ఒక ఉద్యమాల రూపకల్పన చేసే ఒక ఆలోచనలో నా సింగిల్ ఎజెండా ITIR, తెలంగాణ యువకుల ఉద్యోగ కల్పవృక్షము ITIR. దాన్ని సాధించేంత వరకు ఈ రోజు నుంచి మొదలుకుంటే అంచెలంచెలుగా 2 సెంట్రల్ మినిస్టర్లు చుట్టుపడి వాళ్ళిద్దరు ఎంబడబడి అది శాంక్షన్ అయ్యేంత వరకు నేను వాళ్ళిద్దరు సెంట్రల్ మినిస్టర్లు ఇటువైగా నా డ్యూటీ ఏంటంటే
5 రోజులకు ఒకసారి సెంట్రల్ మినిస్టర్లు ఇద్దరికి జ్ఞాపకం చేపిస్తుంటా, కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి. నాకు కావాల్సిన టార్గెట్ ఐటీఐఆర్ రావాలి, హైదరాబాద్కి తావాలి. 15 లక్షల మంది యువతి యువకులకు ఉద్యోగ అవకాశాల కల్పనలో సక్సెస్ అవకాశాలు వచ్చేంత వరకు నా ఈ యొక్క యజ్ఞము కొనసాగుతూనే ఉంటుంది. ఇది యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా జగ్గారెడ్డి ఇది గతంలో కాంగ్రెస్ యూపీ ఇచ్చింది కాబట్టి అదే లైన్లో దీని పూర్తి బాధ్యత తీసుకొని పనిచేయాలనే దాని మీద ఈ యొక్క ప్రెస్ మీటు మీడియా ద్వారా బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు తెలిసే ఒక ప్రయత్నంలో ఈ యొక్క ప్రెస్ మీట్. చెప్పు, అడుగు. అశోక్ చారి నో కామెంట్స్. లేదు అంటే మీరు సీరియస్ అడిగితే ఇది మీడియా కదా, ఇది ఉంది. మళ్ళీ మీరు జోక్ చేస్తారా, సీరియస్ ఇది? నా పరిధి ఎప్పుడు రాష్ట్రమే. నా పరిధి ఎప్పుడు స్టేటే. ఇంకోటి తెలుసా, నేను ఈ స్టేటే కాదు 2 రాష్ట్రాలకు ఉపయోగపడతా. నేను ఇటు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి కూడా జగ్గారెడ్డి ఎలిజిబుల్. అంటే నాకు తెలుగు ప్రజలు గుర్తించే అన్ని ప్రాంతాలకు జగ్గారెడ్డికి సంబంధం ఉంటుంది. నాకు 100% సంబంధం ఉంటుంది. 100% ఉంటుంది నాకు. ఎందుకంటే నేను రాజకీయమైన అలాంటి పాత్రలు పోషించిన, నా లైన్ అట్లుండే. తెలుగు రాష్ట్ర ప్రజలకు అనుకూలమైన రాజకీయ ప్రకటనలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అట్లా. కాబట్టి మనం చెప్తున్నా అశోక్, నేను కొన్ని విషయాలు మాట్లాడలేను. పార్టీ విషయంగా, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకు సంబంధించి కానీ, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు కానీ ఏది కూడా మాట్లాడొద్దని ఒక లైన్ తీసుకున్నా. మీరు అడుగుడు తప్పు కాదు, కానీ నేను ఒక లైన్ తీసుకున్నా. చెప్పే పరిస్థితిలో నేను లేను. ఆయన కొడుతున్నాడు, ఆయన ఇక్కడ చూడుస్తున్నాడు. లైవ్ అయిపోయిందా? లైవ్ అంటే మీరు కెమెరా లైవ్ ఇదంతా